బాయిలో ఏం చేస్తున్నావు మావా? భారతనాట్యం చేస్తున్నాను. బాయిలోకి ఎందుకు వస్తారు? ఒకటి నీళ్ళు తాగేదానికి వస్తారు, లేదంటే సచ్చేదానికి వస్తారు. నీళ్లు మాత్రం తాగొద్దు మావా. అంటే సావమంటావు? అట్ట కాదు మావా, ఆ నీళ్లు క్లీన్ గా లేదు మావా. ఓ అదే, పైనుండే నీళ్ళు తోసేనాం అనుకో, కింద నుంచి క్లీన్ గా ఉండే వాటర్ పైకి వస్తాయి, దాన్ని తాగొచ్చు. అయితే నాకు కూడా దాహంగా ఉంది మావా. మరి రా తాగదు. వస్తున్నా. ఎవడ్రమ్మా బాయి కాడా? ఈ బాయి ఓనర్ వస్తున్నాడు మావా. వస్తే ఏమంటాడో? మనం నీళ్ళకి తాగుతుండేదే, దానికి ఏమంటాడో? ఆయన ఈ బాయిలో చేపలు వదులున్నాడు మావా. మన చేపలు దొంగతనం చేస్తే దానికి వచ్చినాం అనుకుంటాడు. ఐడియా, ఊపిరి వీకి పెట్టి నీళ్ళలో దాగునేద్దాం, ఆయన నిలిపిన తర్వాత లేద్దాం. ఎవడు లేదులే, ఉంటే సచ్చునుంటాడు. ఎవరు లేదులే. ట్యాంక్ అయితే కొట్టాడు మావా. సర్లే మచ్చా. మచ్చా, ఈ బాయిలో పాములు ఉన్నాయా? ఈ బాయిలో ఉండవు మావా. మరి నీ భుజం మీద ఉండేది అంతే? నా భుజం పైనే ఉంటది, చొక్కా ఉంటది. కొరికేమంటది మచ్చా? సూపర్ ఐడియా మావా, కొరకర తిరిగొచ్చుకోయా. గుమ్ము నుండుకుంటే ఈ చోటికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అయిపోయినాను. పేషెంట్లు వచ్చేదిలే. సెవిటి డాక్టర్. నేను సెవిటి డాక్టర్ కాదు, చోటికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని. అర్థమైందా? మా ఊరి పేరా చెవిటి మాలోకం. నేను అడిగేదేంది, నువ్వు చెప్పేదేందిరా? చెవుడు ఎక్కువైపోతున్నాడు డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేయండి. దొరికేసిన పేషెంట్ ఫుల్గా డబ్బులు లాగేయాలా? ట్రీట్మెంట్ కి ఎంత అవుతుంది డాక్టర్? ఇది చాలా కష్టమైన ట్రీట్మెంట్, 3000 అవుతుంది. నేను అది తెచ్చుకోలేను డాక్టర్, 5000 చేయండి. ఏమే ఈరోజు ధనలక్ష్మి వద్దన్న తలుపు తడుతున్నది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం పదా. 500కే చేస్తారా? థ్యాంక్ యూ డాక్టర్. కనిపెట్టేస్తారంటావు మచ్చా? అస్సలు కనిపెట్టలేరు, కడుపు నిండక తినచ్చు. ఏ మాటకా మాట, ఏర్పాట్లు మాత్రం సూపర్ గా చేస్తున్నారు మచ్చా. ముందు ఈ ఏర్పాట్లు ఆడుందో చూడు. మరి అదే నాకు నచ్చింది. ఇలాంటప్పుడు ఆచితూచి అడిగేయాలా, లేదంటే ఇంటికాడ తినేసి వచ్చింది ఇక్కడికక్కే మరి కొడతారు. ఎవర్రా మీరా? పురుషోత్తంకి ప్రాణ స్నేహితుడు, స్వర్ణకి సొంత అన్న లాంటోని. దగ్గర బంధువులా? అవును, కానీ దూరం నుంచి వచ్చిండావు. ఎట్లయితే దగ్గర బంధువులు, సంతోషం. పెళ్లి చేసుకున్న వాళ్ళ పేరు నీకడ తెలుసు మామా. బయట అంత పెద్ద బోర్డు వేసి పేర్లు వేస్తున్నారు, గమనించలా? గమనించి నేను మామా. మరా తెలుగు తెలియదు కదా, అర్థం కాల. సరే ఫోటోలు దిగుదాం పద. దొరికేస్తాం మామా, భయంగా ఉన్నదా? మోసుకో, మనం బర్త్డేలు కూడా ఈ విధంగా బయలుదేరాం. డ్రెస్ వేస్ట్ అయిపోతుంది, ఫోటో దిగుదాం పద. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకేం భయం మామా. పద మామా. ఇక్కడ ఎవరితో గిఫ్ట్లు ఉన్నాయి, ఇది నీకు, ఇది నాకు. పద. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిందే కదా. రెండేసారి ఇస్తే తీసుకోవా? తీసుకుంటాను. సరగానే కెమెరాను చూడు. దీని ఇంతకు ముందు ఇచ్చింది మా బంధువులే, దీంట్లో నా డబ్బులు కూడా సగం ఉండదు. ఇంకా 3 రోజులు నువ్వు ఆకలి అనకూడదు. సరే మామా. మీరు మా దగ్గర బంధువులు కదా, అప్పుడే ఎందుకు కూర్చునేరు? అన్నం సల్లారిపోతుందని. మనం దగ్గర బంధువులు, మనం ముందు వచ్చిన వాళ్ళు కొట్టించాలా? ఎంత పని చేసినాడు మచ్చా. పద మామ, వడ్డిద్దామా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి ఏంది అట్ట తింటున్నావా? ఈ రోజు మా అన్నోళ్ళది ఫంక్షన్, ఇంట్లోకి పోయేది. ఇంట్లోకి పోయేది సరే, ఇంత నీ ఒంట్లో కెట్టపోతుంది. దిష్టి పెట్టద్దు పోరా. ఏం చదివా? పొంగలే ఏసేసి పో. ఇంతట్రా తింటావా? అంతే, ఇంకా తినలేం. దీని ఎత్తి డస్ట్బిన్ వేసేయాలా? ఇన్ని మూతి మీద పడవాలా? ఇది ఇప్పుడు నువ్వు తినలేదంటే ఆల్రెడీ ఇప్పుడు దాకా తినుండవే, దాన్ని కక్కే మరగ కొడతాం. నువ్వు ఎంత తింటావో నీకు తెలుసు కదా, మరెందుకు నీకు ఇంత పనికి మాలిన ఆత్రమో? ఎప్పుడైనా ఆకలితో పస్తులు ఉండవా? ఉనుంటే ఆకలి విలువ తెలుసుంటది. ఒక్క మెతుకు పండించడానికి రైతులు ఎంత కష్టపడతారో తెలుసా? బయట ఎంతో మంది ఒక్క పూట కూడా తిండి దొరకకుండా ఖాళీ గడుపులతో పడుకుంటున్నారు. ఇవన్నీ నీకు అర్థమైతే ఫుడ్ ని ఈ విధంగా వృధా చేయవు. ఏందనద్యా? ఉప్మా. గుడ్ మార్నింగ్ సార్. మీరు కొత్త ప్యాంటు వేసుకుని ఇంటర్వ్యూకి వచ్చారు. అవును సార్. నీ ప్యాంటు సైజు
28. ముందు మీకు షాప్ అతను రేటు 1500 అని చెప్పి ఆ తరువాత తగ్గించిచ్చినాడు. ఇవన్నీ మీకడ తెలుసు సార్. ప్యాంటుకుంటే ఆ ట్యాగ్ తీసాడు. కొత్త ప్యాంట్ అని అందరికి తెలియాలనా? దీన్ని చూసుకోలేదా? ఇంక మనకి ఉద్యోగం వచ్చినట్టే.